సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని విశాఖపట్నం నూతన పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రాత్ర బాగ్జీ అన్నారు. ఈ రోజు ఉదయం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ వైద్యులు డాక్టర్ బీదన్ చంద్రరాయ్ జన్మదినాన్ని స్మరించుకుంటూ మన భారతదేశం జరుపుకుంటున్న జాతీయ వైద్యుల దినోత్సవం రోజు బాధ్యతలు తీసుకోవడం ఒక వైద్యునిగా చాలా సంతోషంగా ఉందని అన్నారు. విశాఖలో తనకు చాలా ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉందని, పెళ్లైన కొత్తలో తన సతీమణితో కలిసి మొట్టమొదటిసారిగా విహారయాత్రకు హిల్ స్టేషన్ మరియు సముద్ర తీరం గల విశాఖ నగరానికి వచ్చారని తెలిపారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని, ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మహానగరంలో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పిన బాగ్జీ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ అందులో ప్రథమ సమస్యని, వాటిని రూపుమాపడమే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు. అన్ని సెక్టర్లోనూ పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. నగర ప్రజలకు ఏదైనా ఇబ్బంది గానీ, సమస్య గానీ, ఏదైనా అన్యాయం జరిగినట్టు సమాచారం ఉన్న వెంటనే 7995095799 నెంబర్కు కాల్ చేయవలసిందిగా సిపి పేర్కొన్నారు. నేషనల్ డాక్టర్స్ డే నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ ఫ్రాటర్నిటీ ఫర్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హ్యూమానిటీ. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా, దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు, అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. నేను
పబ్లిక్కి సర్వీస్ చేస్తున్న మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు పగలు రాత్రి 24/7, కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. 79950957799. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వీడియో, ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి. సో దట్ 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదల బ్రతుకుల్లో కూటమి ప్రభుత్వం పండగ తీసుకొచ్చిందని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని వార్డులను సందర్శించి అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జైజేలు పలుకుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ వార్డు దొండపర్తిలో రామాలయం, 29వ వార్డు రామజోగయ్యపేట సచివాలయం, 30వ వార్డు తాటివీధి, 37వ వార్డు అంబేద్కర్ విగ్రహం, 36వ వార్డు ఏవిఎన్ కాలేజ్ గేట్ వద్ద, 38వ వార్డు విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, 39వ వార్డు అంబుసారంగా కాలనీ సచివాలయం, 35వ వార్డు ప్రసాద్ గార్డెన్ సచివాలయం, 34వ వార్డు ఎన్టీఆర్ విగ్రహం, 32వ వార్డు అల్లిపురం నేరెళ్ల కాలనీ, 33వ వార్డు వెంకటేశ్వర స్వామి మెట్ట, 31వ వార్డు డ్వాక్రా బజార్, 41వ వార్డు జ్ఞానాపురం, 42వ వార్డు దొండపర్తి రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పేదల జీవితాల్లో వెలుగు నింపిందని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఎన్డీఏ ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది. సమయం 3 నెలలు అయింది కాబట్టి 3,000 ఎక్స్ట్రా కలిపి 7,000 చొప్పున ఇవాళ ఇంటింటికి ఉదయం 5 గంటలకే స్టార్ట్ అయిపోయారు. అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ మాట అయితే ఇచ్చామో ప్రతి మాటను నిలబెట్టుకుంటాం, సామాజిక భద్రతను కాపాడుతాం. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర పరిపాలన సాగబోతూ ఉంది. పెన్షన్లు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఇవాళ మళ్ళీ 4,000 రూపాయలు చేసింది కూడా, ఆ రోజు 2,000 రూపాయలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎన్డీఏ కూటమిగా ఇవాళ మళ్ళీ 1,000 రూపాయలు పెంచి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి లాగా 250 చేసి ఏడిపించకుండా ఒకేసారి సామాజిక భద్రత వాళ్ళని ఎవరైతే వృద్ధాప్యులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా జీవించే విధంగా ఇవాళ ఒక మంచి నిర్ణయంతో మొదటి సంతకాలతో 5 టాప్ 5 సంతకాలు కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా డే బై డే ప్రతి ఒక్క కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేసి రానున్న రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం, ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి, ఒక రామరాజ్యాన్ని స్థాపించిన ఫీలింగ్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు మాట్లాడుతూ పెన్షన్ అందుకున్న లబ్ధిదారులకు ఈ రోజు పండుగ రోజని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక్కసారిగా పెన్షన్ను 4,000 పెంచడమే కాకుండా 3,000 రూపాయలు అదనంగా కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అనంతరం సచివాలయం సిబ్బంది వార్డు పరిధిలో గల మొత్తం లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా పెన్షన్ల పండుగ ఈరోజు జరుగుతూ ఉన్నది. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అంటే 250 రూపాయలు చేస్తానని చెప్పేసి పరదాల వీరుడు చెప్పిన మాటలు కాకుండా డైరెక్ట్గా 4,000 రూపాయలు చేస్తానని చెప్పిన మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు అంతకి రెండింతలు చేసి గడిచిన 3 నెలలు కూడా ఏప్రిల్ కానివ్వండి, మే కానివ్వండి, జూన్ కానివ్వండి కలిపి 3,000 రూపాయలు, జూలైలో వచ్చే 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చే ఈ కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వానికి శిఖరంలో ఉన్నత శిఖరాన్ని కూర్చోబెట్టింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంతకు 10 రెట్లు ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్త కానీ నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పేసి మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు మా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో 1950 పెన్షన్లని ఈరోజు మా కూటమి ఎమ్మెల్యే అయిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది కూటమి ప్రభుత్వంలో అంటే ప్రజలకు సంక్షేమ ప్రభుత్వం ముందుగానే మొదలైందంటే అనడానికి నిదర్శనమే ఈరోజు ఈ పెన్షన్ల పండుగ అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సార్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంచుతున్నారా లేకపోతే సచివాలయం వ్యవస్థ ద్వారా? సచివాలయ వ్యవస్థ ద్వారా పంచుతున్నామండి. ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టి సుమారుగా 2 లక్షల మందితో 5 రోజులైనా సరే ఇవ్వలేని పనిని ఈరోజు ఓన్లీ ఒక సచివాలయ వ్యవస్థ ద్వారాగా తెల్లవారు 6 గంటలకి 5:30 గంటలకే మొదలుపెట్టి ఈరోజు 24 గంటలు కూడా గడవక ముందే మొదటి రోజునే మొత్తం అందరికీ కూడా పెన్షన్ల పంపిణీ ఒక్కటి కూడా ఒక్క పెన్షన్ కూడా పెండింగ్ లేకుండా పంపిణీ చేసే దిశగా అంటే ఒక వ్యవస్థని అడ్మినిస్ట్రేషన్ చేయడంలో బాబు గారు దిట్ట అని అన్నదానికి నిదర్శనం ఈరోజు 24 గంటలు కూడా పూర్తి అవ్వకముందే మొత్తం ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సుమారు 67 లక్షల పెన్షన్లు మొత్తం అన్నీ కూడా ఒకే రోజులో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే ఒకే రోజులో ఇచ్చి ప్రతిదీ కూడా వ్యవస్థ నిలబెడతామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 7,000 వచ్చింది ఈ నెల. ఎన్ని నెలలు 3 నెలలు కల్పించారు బాబు. ఏప్రిల్ మే జూన్ మొత్తం ఇచ్చారు. అందరికీ పెన్షన్ వచ్చిందా? వస్తుంది బాబు. మానాడు ముసలోళ్ళు కూడా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఇంకా మరీ కూడా అందరికి కూడా పేరు వెళ్ళావు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కావాలి బాబు. అందుచేత పవన్ కళ్యాణ్ కూడా మీరు అనుకున్న ప్రకారం మాము చెల్లించినాం కాబట్టి ఎప్పుడు నువ్వు బాగోవాలి బాబు. నువ్వు బాగుంటే ఎగలెగలకు కానీ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు కూడా నువ్వు మంచి పని చేస్తావు బాబు. మరి మీకు అందరినీ నా ధన్యవాదాలు బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వితంతువు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని నెరవేరుస్తూ జూలై 1వ తేదీన తెల్లవారుజామున 5:30 పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. అన్ని సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయాలని ముందుగానే చెప్పారు. దీనిలో భాగంగా మంగళగిరి పరిధిలో గల పెనుమాకలో ఒక పూరి గుడిసెలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ఆ కుటుంబంలో ఉన్న 3 లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. గతంలో వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కో ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ చివరికి 3,000 రూపాయలు పెన్షన్ చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్కసారిగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ నెలకు 3,000 రూపాయలు కలిపి జూలై 1న మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం శుభపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో అందజేశారు. అయితే నాకు అవుతుంది, ఆయనకేమో 6 నెలలు కొట్టి సార్ నడుము అరిగిందన్న అందుకని వాడమన్నారు పిల్లలు. అంత ఖర్చు అవుతున్నాయా? చిన్న పిల్లల కాడ నుంచి మందు కొడటానికే వెళ్తాడు సార్. అది ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకున్న మందులు? రెడ్డి మంగళగిరి దగ్గర బాగా చూస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్. దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా, అది ఉంది సార్. కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుంది ఉందయ్యా. పిల్ల చూస్తే పిల్లకు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా అమ్మాయి చాలా స్వామి, ఇంకా అట్ట పడితే అట్ట మాట్లాడలేదు. ఇది చూస్తే ఇంక చూస్తూ ఉంటుంది కలిపి బాధల్లో ఉంటామయ్యా. కంప్లీట్ చేయండి, తీసుకోండి. అప్పుడు పండు అమ్మ ఈ సైడ్ పడిందా? నువ్వు అనుకున్నాము సార్ అటు ఆ ఫ్రెండ్ కెమెరా
అమ్మ మీరు అటు తిరిగమ్మా అలా వెళ్ళచ్చు. సార్ మీరు సార్ 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 ప్లీజ్ అమ్మా కెమెరా కొంచెం బ్యాక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా చూడండి సార్, కొంచెం ఇట్రండి సార్. అమ్మకుండా రమేష్ సార్. ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు బాగుండాలి. వేసి దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, అంతలో కళ్ళు చచ్చిపోయాడు. అయ్యా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు తీసుకోవాలి సార్. ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గల గొల్లప్రోల్లో ఉన్న లబ్ధిదారులకు పవన్ కళ్యాణ్ స్వయంగా పెన్షన్ అందజేశారు. నియోజకవర్గంలో 40,765 మంది లబ్ధిదారులకు 27,34,68 రూపాయలను పెన్షన్ రూపంలో అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన విజయం కోసం శ్రమించి తను అధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, వీర మహిళలకు, జనసేనలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే పని చేయడంతో నియోజకవర్గంలో అడుగు పెట్టాలనుకున్నానని, సభలు సమావేశాల పేర్లతో ప్రజాధనం వృధా చేయడం నా సంకల్పం కాదని పేర్కొన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైకాపా నాయకులు ప్రజల్ని భయపెట్టారని అన్నారు. వాలంటీర్లు లేకపోయినా ఇది వరకు ఎన్నడూ లేని విధంగా డబ్బును పెన్షన్ రూపంలో అందజేశామని తెలిపారు. వాలంటీర్లు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తామని పవన్ పేర్కొన్నారు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు: పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని, సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను. అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి.
గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని, అర్హత ఉన్న వాళ్ళు రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే, రాష్ట్ర క్యాబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే, ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.